బోయిలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క మాటలు వీళ్ళరు గ్రహించండి. ఈ వీడియో చూసిన అందరూ ప్రతి ఒక్కరు గ్రహించండి. రామాయణంలో మరి గుడ్లు శబరి ఎక్కడ భక్తిగా ఉన్నారు. వీరి ప్రకారంగా నువ్వు జీవించు. ఎస్టీ సాధన కొరకు మనము ఎజెండా కట్టాలా, మాధ్యమత్వం కలిగి ఉండాలా. వాల్మీకి రామాయణంలో ఏ విధంగా రాయబడిందో ఒకసారి చూశారు కదా వీడియోలో. నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఆసక్తి పనులు అయితే. కానీ మా పనులు పక్కన పెట్టుకొని మీకు ఇది పని చేస్తున్నాము కాబట్టి ఎప్పుడు చేను ఇల్లు పని వేదే కాదు. కూటు కొరకు కోటి విద్యలు ఉన్నాయి. కానీ ఉద్యోగంలో చేసిన ఉద్యోగస్తులకైతేనేమి, పేదవాళ్ళకైతేనేమి, కూలి వాళ్ళది, చదువుకున్న వాళ్ళది అందరూ గ్రహించి సాటించి పాటించి వాల్మీకి రామాయణానికి న్యాయం చేయండి. బోయలకు మూల పురుషుల చరిత్ర తెలుసుకోండి. లేదంటే మా ముందుకు రండి, లేదంటే మీరు మమ్మల్ని పిలవండి. మీది సంపాదిస్తాం. ఎన్నాళ్ళు చూడు. ఎస్సీ వాళ్ళకి చర్చి ఇంప్రూవ్, పురాణ వాళ్ళకి, తురుకు ముస్లిమ్స్కి ఇది మాన్యువల్గా ముందు ఇంప్రూవ్ అవుతుంది. బోయలకు బొగ్గులు లేదు, ఒక ఆఫీస్ లేదు, గ్రంథాలయం లేదు. సంభాషించుకుందాం. ఏం చేస్తావు? ఇప్పటికైనా మేలుకొని కోలుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నా ప్రియమైన బోయ సేతలందరికీ ధన్యవాదాలు. ఇవి అనేకులకు బోయలకు మాత్రమే షేర్ చేయండి. రామాయణంలోకి వెళ్దాం. రామాయణంలో నిజంగా అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఉందా లేదా? నా దగ్గర వాల్మీకి రామాయణం ఒకటి ఉంది, మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వాల్మీకి రామాయణం, వాల్మీకి రామాయణం అయోధ్యకాండ అనే భాగాన్ని మీకు నేను చూపిస్తున్నాను. రచయిత ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలనందిని వాక్యతో కూడినది ఈ పుస్తకం. మళ్ళీ చూపిస్తాను మీకు, కెమెరాకి మళ్ళా చూపిస్తున్నాను. రచయిత పేరు మీరు గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయోధ్యకాండ. ఈ పుస్తకాల్లో నుంచి మీకు ప్రూఫ్స్గా చూపిస్తూ ఉన్నాను. ఈ పుస్తకంలో సర్గా 8:12 ఏముందో చూద్దాం. పేజ్ నెంబర్ 19. సర్గా 8:12 పేజ్ నెంబర్ 119. రాముని భార్యలందరూ సంతోషింపగలరు. భరతునకు క్షీణదశ కలుగుటచే నీ కోడళ్ళు సంతోష విహీనులయ్యెదరు. చూసారా? సేమ్ టు సేమ్ అంబేద్కర్ గారు ఎలాగైతే చెప్పారో అదే విధంగా రామాయణంలో కనబడుతూ ఉన్నది. రాముని భార్యలు అని చూసారా? రాముని భార్యలు అని ఉంది. కనుక అంబేద్కర్ గారు చెప్పింది రైట్. అంబేద్కర్ గంట మీకు ఎక్కువ తెలియదు. రామాయణంలో ఎలా ఉందో అలాగే ఆయన రాశారు. కనుక మీరు దాచకుండా చెప్పండి. ఏదైనా చెప్తే కనుక దాచికండి. పైగా మామే పడుతున్నారు బైబిల్ని దాచేస్తున్నారని. మరి మీరు చేస్తుంది ఏంటి? మాకేం అభ్యంతరం లేదు. రాముడికి ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు దాయకుండా ఉండాలి. ఇది మా ప్రశ్న. కనుక అంబేద్కర్ గారు రచనల మీద ప్రశ్నించే ముందు మీరు అంబేద్కర్ గారు బుక్స్ చదవండి. దాని తర్వాత నాకు జవాబు చెప్పండి. మరి ఇంకోటి చూద్దామండి.